ఈ రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, చిన్నా శ్రీను పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఒక్కరివాడి కాదు. ఆయన ఒక కులానికో లేదా ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు. ఈ సువిశాలమైన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ భారతదేశం ఏ రకంగా ముందుకు పోవాలి, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉన్న హక్కులేంటి అని ఒక ఆలోచన చేసి ఆనాడు ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరొందిన మహనీయుడు ఈరోజు వారికి నివాళులు అర్పించుకోవడం అంటే ఈ దేశానికి ఒక ముద్దుబిడ్డకి మనం నివాళులు అర్పించుకున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ వారి గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈరోజు వారికి నివాళులు అర్పిస్తాం? ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ దేశం అనేది జనజీవన స్రవంతులు ఉన్నంతకాలం, మానవాళి ఉన్నంతకాలం ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు. కారణం, ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులు కానీ, తన విధులను కానీ, తన రోజువారీ కార్యక్రమాలు కానీ చేసుకోగలుగుతున్నాడంటే, ఈరోజు తనకున్న భావస్వేచ్ఛ ఉన్నదంటే ఆనాడు వారు రచించిన రాజ్యాంగమే ఈరోజు మనందరినీ దిశ నడిపిస్తుంది. ప్రభుత్వాలు 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడి ప్రభుత్వాలకి ఏ రకంగా నడవడుచుకోవాలనే విషయాన్ని రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో పొందుపరిచారు. దాంట్లో ఎవరైనా భంగం కలిగిన అధికారమే పరమావధి, అధికారంతోనే మేము అన్నీ చేయించుకోగలం, మాకు అధికారం ప్రజలు ఇచ్చారు అనే వ్యక్తులకి ఎవరైతే ప్రతిపక్ష పార్టీగా ఒక గొంతుకై ఉన్న ప్రతిపక్ష పార్టీకి కూడా ఆ బాధ్యతలను ఇచ్చి వారు కూడా ప్రభుత్వంతో పాటు ప్రధానమైన ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో సమానంగానే ముందుకు పోయే విధంగానే అది రాజ్యాంగం రచించారు. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, రాజ్యాంగ హక్కులకు ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్తూ ఉంది. దానికి కారణం ఆ రోజు మరి మానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలాంటి వాటిని ఎక్కడైనా వాటిల్లితే తప్పకుండా న్యాయస్థానాలు దాన్ని పరిగణలో తీసుకొని న్యాయస్థానం జోక్యం కలిగించుకొని ఇవాళ ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా చూసే విషయంలో మరి ఆ రోజు మనకి కార్యక్రమాలు చేసిన రాజ్యాంగ స్ఫూర్తి మనకి ఈరోజు ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ఆ రోజు వారు ఒకటే మాట చెప్పారు, ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా విద్య కానీ వైద్యం కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఎన్నికైన ప్రభుత్వాలు ప్రాథమిక హక్కుగా వారికి ఉచితంగా ఇవ్వాలని ఆనాడు చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తి, ఆ మహనీయుడు చెప్పిన మాటల్ని ఈనాడు అనేక ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం మరి ఆ దిశగా ముందుకు పోవటం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ వారికి ధన్యవాదాలు అర్పించుకున్నాం. తప్పకుండా ఆ మహనీయుడి ఆశయాలు, ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం, ఆ మహనీయుడు చెప్పిన